ఇప్పుడు స్కూల్లో చదువుకునే ఫీజుల కంటే వాళ్ళిచ్చే పుస్తకాలకే ఖర్చు ఎక్కువైతున్నది కదా. ఇగో గిడ చూసిండ్రానుల్లా బడి ముంగట్నే కౌంటర్లు పెట్టి మరి పిల్లగాళ్ళకు టీచర్లు పుస్తకాలు ఎట్లా అమ్ముతున్నారో, భలే చదువులు చెప్పాల్సిన టీచర్లు మార్కెటింగ్ చేసే సేల్స్ ఉమెన్స్ లెక్క మారిండ్రు. ఇక పుస్తకాల పేరు మీద అడ్డగోలు రేట్లు పెంచి నోటు బుక్స్, టెక్స్ట్ బుక్స్ అమ్ముతున్నారట సికింద్రాబాద్లో ఉన్న గీ బడోళ్ళు. అగో గట్లెట్లుంటుంది? మార్కెట్ల బయట అగ్వకు దొరికే వాటిని కూడా మీరు డబుల్ రేట్లకు అమ్ముతున్నారని కొందరు అడిగితే, కొంటే కొనుండ్రి లేకపోతే లేదని బగ్గనే రుబాబు ఎత్తున్నారట. ఇక బయట కొనుక్కుంటే ఈ పుస్తకం కాదు ఇంకోటి ఇది పనిచేయదని స్కూళ్ళ సార్లు వంకలు పెడతారని చాలా మంది అయ్యవలు రేట్ ఎక్కువైనా మంచిదని గీన్నే పుస్తకాలు కొనుక్కొని తీసుకుపోతున్నారట. ఇక ముచ్చట మీద పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసే వరకు మేము అమ్ముతలేం సారు, డిస్ట్రిబ్యూటర్సే పుస్తకాలు తెచ్చుకొని గిడ అమ్ముకుంటున్నారని బుకాయిస్తున్నారట. ఇక ఈ ముచ్చట మీద విద్యాశాఖలు కూడా చూసి చూడనట్టే ఉంటున్నారని గరమైతున్నారు చాలా మంది పేరెంట్స్. ఇవాళ రేపు చదవంటే వ్యాపారం లెక్కనే తయారైంది. ఆఖరుకు బల్లె టీచర్లు కూడా కౌంటర్లు ఓపెన్ చేసి దందా ఎత్తున్నారంటే ఏం చదువులో ఏందో పోన్రి.